ఈ విశాలమైన ప్రపంచంలో కోట్లాది మంది మనుషులు, కాని అందర్నీ వేధిస్తున్న ఒకే ఒక్క భయం, పక్కవాడు ఏమనుకుంటాడు. ఉదయం నిద్రదేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం వేసే ప్రతి అడుగు, మనం వేసుకునే బట్టలు, మనం మాట్లాడే మాటలు, ఇవన్నీ మన కోసం కాదు, ఎదుటివారి కళ్ళల్లో మెరుపు చూడటం కోసమో లేదా వారి విమర్శల నుండి తప్పించుకోవటం కోసమో చేస్తున్నాం. అసలు మన జీవితం మనదేనా, లేక సమాజం రాసిన స్క్రిప్ట్ ప్రకారం మనం నటిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. వేల మంది కలలు కేవలం ఒక్క ఏమనుకుంటారో అనే భయం వల్ల శ్మశానంలో కలిసిపోతున్నాయి. మీకు ఎప్పుడైనా అనిపించిందా, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అందరూ మీ బట్టలనే చూస్తున్నారని, ఆఫీస్లో మీరు చేసిన చిన్న తప్పు గురించి అందరూ చర్చించుకుంటున్నారని? సైకాలజీలో దీనిని స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటారు. అంటే వేదిక మీద ఉన్న నటుడిపై లైట్ పడినప్పుడు అతను ఎలా ఫీల్ అవుతాడో, మనం కూడా మన జీవితంలో ప్రతి నిమిషం అందరి ఫోకస్ మన మీదే ఉందనే భ్రమలో బ్రతుకుతుంటాం. కానీ నిజమేమిటో తెలుసా? ఎవ్వరికీ మీ గురించి ఆలోచించే అంత సమయం లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ సమస్యలు, ఆందోళనలు, భయాలతో కూడిన పడవలో ప్రయాణిస్తున్నారు. మరి ఈ జడ్జ్మెంట్ అనే సంకెళ్ల నుండి బయటపడటం ఎలా? మన మనసును ఒక కోటలా మార్చుకోవటం ఎలా? దీనికి సమాధానం సుమారు 2,500 ఏళ్ల క్రితమే గౌతమ బుద్ధుడు మరియు జెన్ గురువులు అందించారు. ఈరోజు మనం 3 జీవిత పాఠాల ద్వారా మీ ఆలోచన దృక్పథాన్ని పూర్తిగా మార్చేద్దాం. మొదటి పాఠం: అప్రమేయంగా వచ్చే విమర్శలను తిరస్కరించడం. బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక పల్లెటూరు గుండా వెళుతున్న సమయం అది. ఆయన ప్రశాంతతను, ఆయనకు ప్రజల్లో ఉన్న గౌరవాన్ని చూసి ఓర్వలేని ఒక వ్యక్తి బుద్ధుడి ముందుకు వచ్చి అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. అందరి ముందు బుద్ధుడిని అవమానిస్తూ, తిడుతూ వికాటహాస్యం చేశాడు. కానీ అక్కడ విచిత్రమేమిటంటే, బుద్ధుడు ఏమాత్రం చెలించలేదు. సముద్రమంత ప్రశాంతత ఆయన ముఖంలో కనిపిస్తోంది. ఆ వ్యక్తి విసిగిపోయి, నేను నిన్ను ఇన్ని మాటలంటుంటే నీకు కోపం రావటం లేదా అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు ఒక అద్భుతమైన ప్రశ్న వేశాడు. నాయనా, నువ్వు ఒకరికి బహుమతి ఇవ్వాలని తీసుకెళ్లావు, కానీ అవతలి వ్యక్తి దాన్ని తీసుకోలేదు. అప్పుడా బహుమతి ఎవరి దగ్గరుంటుంది అని అడిగాడు. ఆ వ్యక్తి, నా దగ్గరే ఉంటుంది అని సమాధానం చెప్పాడు. బుద్ధుడు చిరునవ్వుతో, అలాగే ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఈ కోపం, దూషణలు నేను స్వీకరించడం లేదు, కాబట్టి అవి నీ దగ్గరే ఉండిపోయాయి అన్నాడు. ఈ కథలో లోతైన అర్థముంది. మన రోజువారీ జీవితంలో సోషల్ మీడియాలో నెగటివ్ కమెంట్స్ చేసేవారు, బంధువుల హేళనలు, ఆఫీస్లో మనల్ని తక్కువ చేసే సహోద్యోగులు, వీరంతా ఆ యువకుడి లాంటివారే. వారు మన మీద నెగటివిటీ అనే బహుమతిని విసురుతుంటారు. కానీ అది మనది అవ్వాలా వద్దా అనేది కేవలం మన నిర్ణయం మాత్రమే. మీరు ఎప్పుడైతే ఒకరి మాటలకు రియాక్ట్ అవుతారో, అంటే బాధపడటమో లేదా తిరిగి వాదించటమో చేస్తారో, అప్పుడు మీరు వారి బహుమతిని స్వీకరించినట్టే. వారి విమర్శలకు మీ జీవితంలో చోటివ్వకండి. గాలికి కొట్టుకుపోయే ఎండుతాకుల్లా ఆ మాటలను వదిలేయండి. మీ ప్రశాంతత మీ చేతుల్లోనే ఉండాలి, కానీ ఎదుటివారి నాలుక మీద కాదు. ఇక రెండవ పాఠం: గతాన్ని మోయడం ఆపడం. చాలామందికి ఇతరులు ఏమన్నారో అనేదానికంటే ఆ మాటలను మనసులో పదే పదే తలచుకుంటూ కుమిలిపోవటం పెద్ద బలహీనత. దీనికి సంబంధించి ఒక ప్రసిద్ధ బౌద్ధ సన్యాసుల కథ ఉంది. 2 సన్యాసులు ప్రయాణం చేస్తూ ఒక నది వద్దకు చేరుకున్నారు. అక్కడ ఒక యువతి నది దాటలేక ఇబ్బంది పడుతోంది. సన్యాసుల నియమం ప్రకారం వారు స్త్రీలను తాకకూడదు. కానీ పెద్ద సన్యాసి ఏమాత్రం ఆలోచించకుండా ఆమెను భుజాల మీద ఎక్కించుకుని నది దాటించి అవతలి ఒడ్డున దింపేశాడు. ఆమె కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది. కానీ చిన్న సన్యాసి మనసులో యుద్ధం మొదలైంది. గురువుగారు నియమాన్ని అతిక్రమించారు, ఒక స్త్రీని ఎలా తాకుతారు అని గంటల సమయం ఆలోచిస్తూ కోపంతో ఊగిపోతున్నాడు. ఆశ్రమం చేరుకోగానే తన ఆవేదనను వెళ్ళగక్కాడు. అప్పుడు పెద్ద సన్యాసి ప్రశాంతంగా అన్నాడు, మిత్రమా, నేను ఆమెను ఎప్పుడో నది ఒడ్డున వదిలేశాను, కానీ నువ్వు ఇంకా ఆమెను నీ మనసులో మోస్తూనే ఉన్నావు అని. మనం కూడా అంతే. ఎవరో 5 ఏళ్ల క్రితమన్న మాటను, నిన్న జరిగిన అవమానాన్ని ఇప్పటికీ గుండెల్లో మోస్తూ భారాన్ని పెంచుకుంటాం. దీనినే సైకాలజీలో కాగ్నిటివ్ లోడ్ అంటారు. అంటే అనవసరపు విషయాలతో మెదడును నింపేయడం. ఒక వ్యక్తి మిమ్మల్ని ఒక్కసారి హర్ట్ చేస్తే మీరు ఆ విషయాన్ని పదే పదే తలుచుకుంటూ మిమ్మల్ని మీరు 100 సార్లు హర్ట్ చేసుకుంటున్నారు. గతాన్ని గతంలా వదిలేయండి. నది దాటిన తర్వాత ఆ స్త్రీని వదిలేసినట్టే అవమానాలను అక్కడే వదిలేసి స్వేచ్ఛగా ముందుకు సాగండి. అప్పుడే మీ లక్ష్యాల వైపు మీరు వేగంగా దూసుకుపోగలరు. చివరిగా 3వ పాఠం: అత్యంత శక్తివంతమైన ఖాళీ పడవ సిద్ధాంతం. ఒక వ్యక్తి తన పడవలో ప్రశాంతంగా వెళ్తున్నాడు. పొగమంచు కమ్ముకుని ఉంది.
అకస్మాత్తుగా ఒక పడవ వచ్చి ఇతని పడవను బలంగా ఢీకొట్టింది. ఆ వ్యక్తికి విపరీతమైన కోపమొచ్చింది. కళ్ళు లేవా, సరిగ్గా నడపవా అని అరుస్తూ ఆ పడవ వైపు వెళ్ళాడు. తీరా దగ్గరకు వెళ్లి చూస్తే ఆ పడవలో ఎవరూ లేరు. అది కేవలం ఒక ఖాళీ పడవ. గాలికి కొట్టుకుంటూ వచ్చి ఇతని పడవను తగిలింది. ఒక్కసారిగా అతని కోపం మాయమైపోయింది. చిరునవ్వు చిందించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, పడవలో మనిషి ఉన్నాడు అని అనుకున్నప్పుడు కోపమొచ్చింది. ఎవరూ లేరు అని తెలియగానే ఆ కోపం కరిగిపోయింది. ఈ ప్రపంచంలో మిమ్మల్ని విమర్శించే ప్రతి ఒక్కరిని ఆ ఖాళీ పడవలాగే చూడండి. వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారంటే అది మీ తప్పు కాదు. అది వారి మనసులో ఉన్న అశాంతి, అసూయ, అజ్ఞానం. వారి పడవలు నెగటివిటీతో నిండిపోయి ఉన్నాయి. అందుకే అవి వచ్చి మిమ్మల్ని ఢీకొడుతున్నాయి. వారిని చూసి కోప్పడటం కంటే జాలిపడటం నేర్చుకోండి. ఎందుకంటే వారు తమ స్వంత అజ్ఞానంలో బందీలై ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఎదుటివారిని ఒక ఖాళీ పడవలా చూడటం ప్రారంభిస్తారో అప్పుడు ఏ విమర్శ మిమ్మల్ని తాకదు, ఏ జడ్జ్మెంట్ మిమ్మల్ని బాధించదు. మిత్రమా, ఈ జీవితం నీది. ఇది నీ ప్రయాణం. నువ్వు ఎవరికో నిరూపించుకోవడానికి ఇక్కడికి రాలేదు. నీ సంతోషం, నీ కలలు, నీ ఆశయాలు ఇవే నీకు ముఖ్యం. లోకం ఏమనుకుంటుందో అని ఆలోచిస్తూ కూర్చుంటే నీ అంతిమయాత్రలో కూడా నలుగురు ఏమనుకుంటున్నారు అనే ఆలోచనే మిగులుతుంది. బుద్ధుడు చెప్పిన ఈ 3 సూత్రాలను గుర్తుంచుకో. విమర్శలను బహుమతిగా స్వీకరించకు. గతాన్ని మనసులో మోయకు. విమర్శించే ప్రతి మనిషిని ఒక ఖాళీ పడవలా భావించు. ఈ క్షణం నుండి నువ్వు నీలా బ్రతకటం మొదలుపెట్టు. నీ భయాన్ని వదిలేయి. నువ్వు అనుకున్నది సాధించే శక్తి నీలోనే ఉంది. నీ గమ్యం వైపు అడుగులు వేయి. ప్రపంచం తన దారిన తాను మాట్లాడుకుంటూనే ఉంటుంది. కానీ నువ్వు మాత్రం నీ శిఖరాన్ని చేరుకో.